శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 108వ సర్గమునందు శ్రీరామచంద్రుడు సోదరులతో సుగ్రీవాది వానరులతో పరంధామమునకు వెలుటికై నిశ్చయించుకొనుట, విభీషుణ్ణి, హనుమంతుని, జాంబవంతుని భూలోకమునందే ఉంచుటకు ఆ ప్రభువు ఆదేశించుట గురించి తెలుపబడినది. వేగముగా పయనింపగల ఆ దూతలు శ్రీరాముని ఆదేశానుసారము శీఘ్రముగా పయనించి మధురాపురమునకు చేరుకొనిరి. వారు తమ ప్రయాణంలో ఎక్కడనూ ఆగలేదు. వారు మధురానగరం చేరుటకు 3 దినములు పట్టినది. పిదప ఆ దూతలు విషయములను అన్నిటినీ శత్రుఘ్నునకు పూర్తిగా వివరించిరి. లక్ష్మణుని పరిత్యాగము, శ్రీరాముడు తన అవతార సమాప్తికి అనుగుణంగా చేసిన ప్రతిజ్ఞ, కుశలవులను పట్టాభిషిక్తులను చేయుట, పౌరులు తన వెంట వచ్చుటకు ఆమోదించుట మొదలగు వాటిని వారికి తెలిపిరి. ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు వింజగిరి ప్రాంతమున కుశునకే రమ్యమైన కుశావతి అను నగరమును, లవునకై సుప్రసిద్ధమైన శ్రావస్తి అను పురమును నిర్మింపచేసెను. మహారథులైన శ్రీరామ భరతులు పరంధామం వెలుటకు ఉద్యుక్తులై ఉన్నారు. పౌరులు అందరూ వారిని అనుసరించి వెలుటకు సిద్ధముగానున్నారు. అయోధ్య శూన్యముగా కానున్నది. ఈ విషయములన్నిటినీ మహాత్ముడైన శత్రుఘ్నుకు దూతలు విన్నవించిరి. అనంతరము వారు, మహారాజా, త్వరగా అయోధ్యకు విచ్చేయము అని అర్థించిరి. అంతట శత్రుఘ్నుడు కర్ణకఠోరమైన ఆ వార్తలను విని వంశక్షేము కాబోచున్నట్లు గ్రహించెను. పిదపాతడు కాంచనుడు అను పురోహితుని సమస్త పౌరులను పిలిపించెను. అనంతరము ఆ మహారాజు జరిగిన విషయములన్నిటినీ తెలిపి తానును సోదరులతో సహా దేహత్యాగము చేయుచున్నట్లు వారితో పలికెను. పిదప మహావీరుడైన ఆ శత్రుఘ్నుడు తన 2 కుమారులను పట్టాభిషిక్తులను గావించెను. మధురానగరమునకు సుబాహువు, విదిశకు శత్రుఘాతి ప్రభువులైరి. పిమ్మట మహారాజు మధురా రాజ్యసేనను 2గా విభజించి తగినంత ధనమును తన 2 కుమారులకు ఇచ్చెను. సుబాహువును మధురయందును, శత్రుఘాతిని అను సుతుని విదిశయందును నిలిపి తాను ఒక రథముపై అయోధ్యకు చేరెను. తదనంతరము శత్రుఘ్నుడు మహాత్మునకు శ్రీరాముని దర్శించెను. అప్పుడు ఆ రఘురాముడు సున్నితమైన పట్టు వస్త్రమును ధరించి పెక్కుమంది మునుల మధ్య ప్రజ్వలించుచున్న అగ్నివలే తేజరిల్లుచుండెను. జితేంద్రుడైన శత్రుఘ్నుడు పాదాభివందనమునొచ్చి అనంతరము అంజలి ఘటించి స్వధర్మమును స్మరించుచు ధర్మజుడైన ఆ ప్రభువునకు ఇట్లు విన్నవించెను. మహారాజా రఘురామ, నా 2 కుమారులను పట్టాభిషిక్తులను గావించి తిని నిన్ను అనుసరించి వచ్చుటకు నేను కృతనిశ్చయుడినై ఉన్నట్లు మనవి చేసుకొనుచున్నాను. మహావీర, నా ఈ విన్నపమును నీవు కాదనవలదు. విశేషించి నీ అనుగ్రహమునకు పాత్రును కాగోరుచున్నాను. అంతట శ్రీరాముడు అతని దృఢనిశ్చయమును ఎరింగి శత్రుఘ్ను తన వెంట వచ్చుటకు ఆమోదించుచు అట్లే అని పలికెను. శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగానే కామరూపులైన వానరులు, అసంఖ్యాకులైన భల్లూక రాక్షసులు గుంపులు గుంపులుగా అచటకు చేరిరి. పరంధామమునకు వెలుటకు సిద్ధముగానున్న శ్రీరాముని దర్శించుటకై కుతూహలపడుచు వారందరూ సుగ్రీవుని నాయకత్వమున ఆ స్వామి చెంతకు విచ్చేసిరి. శ్రీరాముని అవతార సమాప్తిని తెలుసుకొని అతడికి విచ్చేసిన వారిలో దేవతల సుతులు, మునికుమారులు, గంధర్వుల కుమారులు గలరు. వానరులు, రాక్షసులు మున్నగు వారందరూ శ్రీరామునికి అభివాదనమనొచ్చి ఆ ప్రభువుని ఇట్లు ప్రార్థించిరి. మహారాజా, నిన్ను అనుసరించుటకై నిశ్చయించుకొని మేము ఇచ్చటికి విచ్చేసితిమి. రామ పురుషోత్తమ, నీవు మమ్మల్ని వీడి వెళ్ళుచో నీ వియోగమును భరింపజాలక మేము మీ సమక్షమునే అసువుల్ని వీడి నేల కొరుకుదుము. వారి ప్రార్థనను ఆలకించి శ్రీరాముడు దరహాసము చేయుచు అట్లే అని పలికెను.
ఈ లోపల మహాబలశాలి అయిన సుగ్రీవుడు వీరుడగు శ్రీరామునకు విద్యుక్తముగా ప్రణమిల్లి ఇట్లు విన్నవించుకొనసాగాను. మహాప్రభు, కిష్కిందా నగరమునకు వీరుడగు అంగదుని పట్టాభిషిక్తుని గావించి తిని నీ చెంతకు చేరితిని. రాజా, నేను నిన్ను అనుసరించుటకే నిశ్చయించుకుని ఉంటిని. సుగ్రీవుని విన్నపమును శ్రద్ధగా విని ఆనందవర్ధనుడైన రఘురాముడు అతని తోడి మైత్రిని స్మరించుచు ఆ వానరేంద్రునితో ఇట్లనెను. మిత్రుడా సుగ్రీవా, నీవు లేకుండా నేను దేవలోకమునకు గాని సర్వోత్తమమైన పరమపదమునకు గాని వెళ్ళను. పిమ్మట మహాయశస్వి అయిన ఆ ప్రభువు రాక్షసరాజైన విభీషణుతో ఇట్లు వచించెను. విభీషణ మహారాజా, నీ ప్రజలు క్షేమంగా జీవించి ఉన్నంత వరకు నీవు లంకలోనే ఉండి వారిని ప్రేమతో పరిపాలించుచుండుము. సూర్యచంద్రులు ఉన్నంత వరకు, భూమండలము భద్రంగా ఉన్నంత వరకు, రామాయణగాథ లోకములో ప్రచురితము అగుచున్నంత వరకు నీ రాజ్యము ఇక్కడ భద్రముగా ఉండును. మిత్రభావముతో నేను నీ కర్తవ్యమును గూర్చి ఇట్లు పలుకుచున్నాను. ధర్మనేతతో ప్రజాపాలన గావించుచుండుము. ఇది నా ఆజ్ఞ. దీనికి మారు పలకవలదు. బుద్ధిమంతుడువైన రాక్షసరాజా, మరొక మాటను చెప్పేదను వినుము. ఇష్వాకు కులదైవమైన జగన్నాథుని ఆరాధించుచుండుము. ఆ స్వామి నిత్యము ఇంద్రాది దేవతలందరికీ ఆరాధనీయుడు. రాక్షస ప్రముఖులకు రాజైన విభీషణుడు రఘురాముని ఆజ్ఞను స్మరించుచు ఆ రాముని పలుకులకు తలదాల్చెను. విభీషణుతో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు హనుమంతునితో ఈ విధముగా పలికెను. మారుతి, బ్రహ్మ ఇచ్చిన వరప్రభావమున నీవు చిరంజీవివి. నిశ్చయ బుద్ధితో నీవు చేసిన ప్రతిజ్ఞను వీడవలదు. వానరోత్తమ, నా గాథలు ఈ లోకమున కీర్తించబడినంత వరకు నా ఆజ్ఞను అనుసరించి నా నామ సంకీర్తమును గావించుచు పరమానందమును పొందుచుండుము. మహాత్ముడైన శ్రీరాముని ఇట్లు పలికిన పిదప హనుమంతుడు మిగుల సంతుష్టుడై ఆ ప్రభువునకు ఇట్లు విన్నవించుకొనెను. స్వామి, పవిత్రమైన నీ వృత్తాంతము ఈ లోకమున వినబడుచున్నంత వరకు నీ ఆజ్ఞను పాలించుచు నేను ఈ భూమండలం నందునే ఉండుదును. అనంతరము బ్రహ్మదేవుని సుతుడు వృద్ధుడు అయిన జాంబవంతుని తోడను మైంతద్విధుల తోడను శ్రీరాముడు ఈ విధముగా వచించెను. మీ ఐదుగురును కలిపురుషుడు భూమండలమున అడుగుడినంత వరకును జీవించుచుండుదురు. వారితో ఇట్లు వచించిన పిదప శ్రీరాముడు వానర బల్లూక వీరులందరిలోనూ మీరు కోరిన రీతిగా నాతో పాటు పరమపదమునకు చేరుదురుగాక అని పలికెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు 108వ సర్గము సమాప్తం.